ఇప్పుడు మనము బగలాముఖి అనేటటువంటి మందిరానికి వచ్చాము. బగలాముఖి ఎంత ప్రసిద్ధి చెందినది అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మందిరం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే, ఎవరైనా శత్రువులు మనకు ఉన్నట్లయినా, ఏదైనా కార్యం సిద్ధించాలన్నా, పాలిటిక్స్లోనైనా, వ్యాపారంలోనైనా మనకి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చేటటువంటి అమ్మవారే బగలాముఖి. ఇక్కడ మందిరంతో పాటు ప్రసాదము, పూజారుల యొక్క వస్త్రాలు అన్నీ కూడా పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారంట పసుపు నుంచి పుట్టారు. హరిద్రికం అని సంస్కృతంలో పిలుస్తారు. సో హరిద్రికం నుండి అమ్మవారు ఉద్భవించారు కాబట్టి అన్ని వస్తువులు కూడా అమ్మవారికి చెందినవి అన్నీ కూడా పసుపు రంగులోనే ఉంటుంది. ఈవెన్ అన్నదానం చేసినప్పుడు ప్రసాదం కూడా మనకి పసుపు రంగులోనే ఇస్తారు. అదేవిధంగా స్వీట్ ప్రసాదం ఉంటుంది, మనం బయట కొనవచ్చు, అవి కూడా పసుపు రంగులోనే ఉంటాయి. ఈ మందిరానికి ఇందిరాగాంధీ కూడా వచ్చింది, ప్రణబ్ ముఖర్జీ వచ్చారు, ఇంకా పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఈ మందిరానికి విజిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే ఇక్కడ హోమం చేసినట్లయితే వాళ్ళ ప్రత్యర్థుల యొక్క వినాశనం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కార్యసిద్ధి కలగాలనుకుంటారో అది సిద్ధిస్తుందంట. ఇక్కడ అందువల్ల చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ యజ్ఞము హోమం చేస్తారు. మనం చూసినట్లయితే ఈ యొక్క అగ్ని ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి అది వెలుగుతూనే ఉంది దీపం. ఇంకా ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే హవిస్సు. ఇక్కడ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞమే అమ్మవారిని శాంతింప చేయడానికంట. పూర్వం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దేవతలు ఓడిపోయారు. బ్రహ్మదేవుడు కూడా వారిని ఏమి చేయలేకపోయిన పక్షంలో అమ్మవారిని ప్రార్థించగానే అమ్మవారు హరిద్రికం నుండి బగలాముఖిగా వచ్చి ఆ దానవులందరినీ కూడా సంహరించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు ఇక్కడే ఉండి భక్తులను కరుణిస్తూ ఉంటారు. మనకి 19వ శతాబ్దంలో 1931వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో అత్యంత పెద్ద భూకంపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అన్ని మందిరాలు మోస్ట్లీ భూమిలోకి వెళ్ళిపోవడం జరిగినాయి, అంటే ధ్వంసం అయిపోవడం జరిగింది. కానీ ఈ ఒక్క మందిరం మాత్రమే ఏమీ కాకుండా ఉంది. అంతటి శక్తివంతమైనటువంటి మందిరం. ఎవరైతే శక్తిపీఠాలను దర్శించుకోవాలనుకుని వస్తారో ఇది ఒక సిద్ధ శక్తిపీఠంగా భావించబడుతుంది. కంపల్సరిగా ఇక్కడికి రావాల్సిందే. నైనాదేవి, జ్వాలాదేవి, చింతపూర్ణి అనేటటువంటి శక్తిపీఠాలకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తప్పక దర్శించండి. జై మాతాజీ, జై బగలాముఖి.